Good morning, sir. Good morning, my dear students. Sit down. Sit down. Thank you, sir. అందరూ సైలెంట్గా ఉన్నారేంటి? ఈరోజే ఆఖరి రోజు. మీరు అల్లరి చేయడానికి మళ్ళీ ఇదే స్కూల్లో కలిసే అదృష్టం మీ జీవితంలో రాదు. పెద్దయినా నమస్కారం. నమస్తే సారు. ఈ స్కూల్ పరిస్థితి ఏంటి ఇలా అయింది? ఈ స్కూల్ని కబ్జా చేశారు సారు. స్కూల్ని కబ్జానా? అవును సారు. తాత ముత్తాతల కాలంలో ఓ మహానుభావుడు ఈ స్థలాన్ని స్కూలు కట్టడానికి దానంగా ఇస్తే మొన్న వాళ్ళ వారసులు వచ్చి మాది మాకు కావాల్సిందే అని చెప్పి కోర్టులో కేసేశారు బాబు. స్కూలు మూతపడిపోయింది సారు. డబ్బు పిచ్చి. ఏదన్నా పని మీద వచ్చారా సారు? అవును పెద్దయ్య, నేను చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నాను. నేను నా చిన్ననాటి స్నేహితుడు ఈరోజు ఇక్కడే కలుసుకోవాలని 20 సంవత్సరాల క్రితం అనుకున్నాం. అందుకే వచ్చాను. అన్నట్టు రఘువీర్ అని ఇక్కడికి ఎవరైనా వచ్చారా? లేదు సారు, ఇక్కడికెవరూ రాలేదు. అయినా స్కూలు మూతపడ్డాక ఇంకెవరొస్తారు సారు? ఎవరు కలుస్తారు? ఎవరూ రారు సారు. వెళ్ళిపోండి సారు, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీరెలా ఉంటారంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెటిల్ అవుతారు. అంటే ఇదే రోజు నాటికి కొంతమంది డాక్టర్లు అవ్వచ్చు, ఇంకొంతమంది ఇంజనీర్లు కావచ్చు, మరి కొంతమంది పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోవచ్చు, లేక ఈ భూమిదే ఉండకపోవచ్చు. ఎవరు ఎలా మారినా మీరు ఒక స్థాయికి ఎదిగినా లేక పడిపోయినా మళ్ళీ ఇదే స్కూల్లో కలిసే అదృష్టం మీలో ఎవరికో 1% మాత్రమే రావచ్చు, రాకపోవచ్చు. అమ్మా, ప్రెసిడెంట్ రాఘవులు గారి ఇల్లు ఇదే కదా? మీరెవరు? ప్రెసిడెంట్ గారి అబ్బాయి రఘువీర్ నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం. నా చిన్ననాటి స్నేహితుడు. తనని కలుద్దామని హైదరాబాద్ నుండి వచ్చానమ్మా. కొంచెం పిలుస్తారా? అయ్యో, వాళ్ళిప్పుడిక్కడ లేరండి. 20 సంవత్సరాల క్రితమే ఇంటిని మాకు అమ్మేశారు. ప్రెసిడెంట్ గారు ఇల్లు అమ్మేశారా? పాపం ఇల్లమ్ముకునే అంత కష్టం వాళ్లకొస్తుందని ఎవరూ ఊహించలేదు. మరిప్పుడు వాళ్ళెక్కడుంటున్నారమ్మా? తెలీదండి. అప్పుడేదో రాజకీయ గొడవలున్నాయని రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళెక్కడుంటున్నారో మాకు తెలీదండి. సరే అమ్మా, థ్యాంక్ యూ. ముస్తఫా, ఇది మీలో ఎవరు రాశారో కానీ ముస్తఫా అంటే ఒక మంచి అర్థం ఉంది. ముస్తఫా అంటే నా దృష్టిలో ఒక స్థాయిలో ఉన్నాడు కదా అని సాయం కోరకుండా
సమస్యలతో ఉన్నాడని సైడ్ చేయకుండా కేవలం స్నేహం మాత్రమే కోరి సమయాన్ని గడపడానికి వచ్చేవాడే ముస్తాఫా అంటే. నేను మాస్టర్గా చేసినప్పటి నుండి ఈ విధంగా చెబుతూనే ఉన్నాను. కానీ ఏ ఒక్క ముస్తఫా నాకింతవరకు కనిపించలేదు. మరి మీ బ్యాచ్లోనైనా ముస్తఫా వస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంటా. మాస్టర్ గారు నమస్కారం. బాగున్నారా? నేను సీనయ్యని, మీ స్టూడెంట్ని. గుర్తుపట్టారా? మాస్టర్, మీరన్నట్లు ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ రఘువీర్ నుండి ఎలాంటి సహాయం కోరకుండా కేవలం స్నేహం కోసమే ఇదే స్కూల్లో కలుస్తాను మాస్టర్ గారు. అవును మాస్టర్, మా స్నేహం మీరు చెప్పిన ముస్తఫా లాగే చిరకాలం ఉంటుంది మాస్టర్. సీనయ్యా, ఆ, రఘువీర ఫ్రెండవు కదూ? అవును మాస్టర్. గుర్తుపట్టలేనంత పెద్దోడివయ్యావు. రా కూర్చో. కేవలం స్నేహం మాత్రమే కోరి మీ ముస్తాఫాతో సమయం గడపడానికి వచ్చావన్న మాట. నాకు తనెక్కడుంటాడో తెలీదు, కాని వాళ్ల తాతగారు ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో మంగాపురం అనే గ్రామంలో ఉంటాడని మాత్రం తెలుసు. అతనిని కలిస్తే రఘువీరు గురించి ఏమన్నా తెలుసుకోవచ్చు. సంతోషం మాస్టర్. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది బాబు. ఎంత పెద్దోడైపోయాడు. తాత, ఇక్కడ రఘువీర్ అని ప్రెసిడెంట్ రాఘవులు గారి అబ్బాయి. నా మనవడే సారు. తమరు? మీ మనవడి ముస్తఫాని తాత. ముస్తఫానా? కొత్తగా ఉంది. ముస్తఫా అంటే ఏంటి సారు? తాత, మనకు దోస్తులుంటారు. కొంతమంది దోస్తులు ఈ సాయం కావాలి, ఆ సాయం కావాలి అని దోస్తైన పాపానికి ఆన్ని ఆగమాగం చేస్తారు. పొరపాటున సాయం చేయలేదనుకో, ఇక స్నేహం అంటే ఇదేనారా? వాడెదిగిపోయిండ్రో, ఈడు మారిపోయిండ్రో అని గలీజ్ చెకలు చేస్తారు. అట్లా కాకుండా మన దోస్తుగాల నుండి ఎలాంటి సాయం ఆశించకుండా హ్యాపీగా కలిసి మనసారం మాట్లాడితే చాలు అని స్నేహం చేస్తారు చూడు, అట్లాంటి దోస్తులనే ముస్తఫా అంటారు తాత. చూస్తే పెద్దింటోడ్లా ఉన్నారు. నా మనవడు దోస్త్ అంటున్నారు. నాకేం అర్థం కావట్లే సారు. తాత, దోస్తులకి పెద్దింటోడు చిన్నింటోడు అని తేడా ఉండదు. నా దోస్తు ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలని ఉంటుంది. నా దోస్తుతో కొద్దిసేపు మాట్లాడితే చాలు, గుండె బరువు దిగి తేలికవుతుంది.
ఒక్కసారి చూపించు తాత నా ముస్తఫాని. నా మనవడు ఇంట్లోనే ఉన్నాడు సారు. తీసుకెళ్తారండి సారు. త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 2 ఏళ్ల గరిష్ట స్థాయి 8.2% చేరడంతో మదుపండ్ల కొనుగోలు రా గదిగో. ముస్తఫా, ముస్తఫా, ఎలా ఉన్నావు? అంతా బాగేనా? నేనోకే ముస్తఫా, నీ సంగతేంటి? సర్పంచ్ గారి అబ్బాయి కలెక్టర్ అవుతాడని ఊళ్ళో జనాలు సంబరపడిపోయేవారు సారు. కానీ అంతలోనే రాజకీయ గొడవలతో తండ్రిని చంపేశారు. దిగులుతో తల్లి కూడా పోయింది. ఆ దేవుడు చిన్నతనంలోనే నా మనవడిని ఒంటరి వాణ్ణి చేసేశాడు. ఉన్నంతలో నా దగ్గరే చూసుకుంటున్నాను. ఇప్పుడు కూడా కాలం కనికరించట్లేదు. ఏదో ఆపరేషన్ చేయాలి, లేకుంటే నీ మనవడు బ్రతకడని డాక్టర్లు చెప్తుంటే అంత స్తోమత నాకు లేక నా కళ్ళ ముందే నా మనవడు రోజులు లెక్క పెడుతుంటే ఏం చేయాలో, ఎవరిని అడగాలో తెలియక చిత్రవద అనుభవిస్తున్నాను సారు. చిత్రవద అనుభవిస్తున్నాను సారు. చిన్నప్పుడు నేను రాసిన పెన్ను దగ్గర నుంచి వేసుకున్న బట్టల వరకు ప్రతిదీ నువ్వు పెట్టిన భిక్షే కదా ముస్తఫా. నన్ను సాయం అడగడం నీకు తప్పుగా అనిపించిందా? నాతో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? నా దగ్గరికి రావాలనిపించలేదా? ఎందుకురా నన్ను అడగలేదు? ఎందుకురా? చిన్నప్పుడు నీకు సాయం చేసిన మాట వాస్తవమే, కానీ ఒక్కసారి కూడా నువ్వు అది కావాలి ఇది కావాలి అని నన్ను ఏదీ అడగలేదు. నువ్వెంత పేదరికంలో ఉన్నా కూడా నా నుంచి ఏమీ ఆశించలేదు. 15 ఏళ్ల వయసులోనే అంత గొప్పగా స్నేహం చేసావురా. నీలాంటి స్నేహితుడు దొరకటం నా అదృష్టం ముస్తఫా. ముస్తఫా, ముస్తఫా, ఇలాగే చేస్తుంటాడు సారు. లేరా ముస్తఫా? అయ్యో దేవుడా, 20 సంవత్సరాల తర్వాత
మమ్మల్ని కలిపింది ఎందుకా? నా దోస్తుకి సాయం చేసే అవకాశం ఒక్కసారి ఇవ్వు దేవుడా. నీ చేతిలో నా ప్రాణాలు విడిచే అదృష్టం ఆ దేవుడు నాకు ఇచ్చాడు కదా ముస్తఫా. అయ్యో అలా నాకు ముస్తఫా. ఈ రోజుల్లో ఇంత గొప్ప స్థాయికి చేరుకుని కూడా తెలిసి తెలియని వయసులో చేసిన స్నేహాన్ని మరవకుండా ఈ దోస్తు గురించి తిరిగి తన ఒక స్థాయిలో లేడని తెలిసినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా నన్ను చూడడానికి వచ్చావు కదా ముస్తఫా. ఈ జన్మకి ఈ జన్మకి చాలు ముస్తఫా. అయ్యో అలా నాకు ముస్తఫా, అలా అనుకోడా. కానీ ఇప్పుడు నీ స్నేహం కోసం బతకాలని ఉంది ముస్తఫా. అయ్యో దేవుడా. ముస్తఫా నువ్వు బతుకుతావు. మనవడా ముస్తఫా, ముస్తఫా నీకేం కాదు, నీకేం కాదు ముస్తఫా. అయ్యో బతికించుకుంటా. ఒక్కసారి నా సాయం అడిగితే నీకు ఈ కష్టం రానికపోతుంది కదా. తాత పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. నా దృష్టిలో ఒక స్థాయిలో ఉన్నాడు కదని సాయం కోరకుండా సమస్యలతో ఉన్నాడని సైడ్ చేయకుండా కేవలం స్నేహం మాత్రమే కోరి సమయాన్ని గడపడానికి వచ్చేవాడు ముస్తఫా అంటే నా ముస్తఫా నా కోసం వచ్చాడు తాత. ఇక సెలవు. ముస్తఫా మనలో కూడా ఇలాంటి స్నేహితులు ఉన్నారు కదా. మన స్నేహితుడు ఒక గొప్ప స్థాయికి ఎదిగాక అది ఇది అని ఆశించకుండా, ఇవ్వకుంటే నిందించకుండా, కేవలం స్నేహం మాత్రమే కోరి సమయాన్ని గడపడానికి వెళ్ళండి. మీ ముస్తఫాలని కలవండి.